అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక కొత్త విషయం గురించి పరిశీలన తెలుసుకుందాం. ఏంటి అంటే, దేవుడు మన ఇంట మన వెంట ఉన్నాడు. మన శరీరమే దేవాలయము అని అన్నారు కదా మన పెద్దలు. మరి ఈ పెద్దలు అన్నదాన్ని మనం ఎంతో శ్రద్ధతో ఆలోచించి తెలుసుకుంటే, మరి మనం అందరము తెలుసో తెలియకో దూర ప్రాంతాలకు కష్ట నష్టాలకు వచ్చి ప్రయాసలకు ఓర్చుకొని మనందరము తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలని ఎందుకు వెళ్తున్నాము అని మనము ప్రశ్నించుకొని చూస్తే, ఇక్కడ ఏమని ఉంది అంటే, అంతటా దేవుడు ఉన్నాడని సత్యము తెలియకపోవడం ఒక కారణము. ఎందుకు మనం దూర ప్రాంతాలు ఎక్కడికో వెళ్ళి ప్రయాసాలకు ఓర్చుకొని కష్ట నష్టాలకు ఓర్చుకొని ప్రాణాలను సహితం లెక్క చేయకుండా ఎంతో ప్రయాసాలకు ఓర్చుకొని కొన్ని తీర్థయాత్రలు చేస్తుంటాము. ఎందుకు అంటే, అంతటా పరమాత్మ ఉన్నాడని తెలియకపోవటం వలనే అన్నారు. ఇక్కడ ఇది భగవద్గీతలో చెప్పిందేనండి. ముందు మనము మన హిందూ దైవ గ్రంథమైన భగవద్గీతను చదవకపోవటం వల్లే జ్ఞానం తెలియలేదు మనందరికీ. ఆ జ్ఞానం తెలుసుకుంటే దేవుడు ఎక్కడున్నాడు అనే విషయం తెలుసుకుంటాము. ఆ దేవుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి అనుకున్నాం కదా, అంటారు కదా పెద్దలు మనకి. సర్వాంతర్యామి, సృష్టికర్త, అణువణువున ఉన్నాడు, అణువణువున వ్యాపించి ఉన్నాడు అంటే మన శరీరంలో కూడా ఉన్నాడు అని చెప్పారు కదా. దేహమే దేవాలయము అని చెప్పినప్పుడు దేహంలోనే వెతుక్కోవాలి కదా అని ఆ వివరము భగవద్గీతలో మనకు తెలియజేసి ఉన్నారు. కాబట్టి భగవద్గీతలో చదువుకుంటే ఆ జ్ఞానం అంతా ఉంది. కాబట్టి దేహమే దేవాలయం అని ఎందుకన్నారు అని యోచిస్తే సంపూర్ణంగా తెలియజేయబడింది. కాబట్టి ఆ విషయము తెలియకపోవటం వల్లనే ఏంటి అంటే, దేవుడు సర్వాంతర్యామి అంతటా ఉన్నాడని తెలియకపోవటమే ఒక కారణం అంటారు. ఆ కారణము కంటే మించినది మానవునిలో ఆశా గుణం అంటారు. ఆ కారణము కంటే మించినది ముందు తెలియకపోవటం. శరీరంలోనే దేవుడు ఉన్నాడు, శరీరంలోనే వెతుక్కోవాలి, నిన్ను నువ్వు తెలుసుకో అని చాలా మంది మన పెద్దవాళ్ళు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. మనకి రమణ మహర్షి వారు కూడా చెప్పారు. చాలా మంది పెద్ద వాళ్ళు చెప్పినా కూడా, భగవద్గీత 5000 సంవత్సరముల క్రితం భగవానుడు చెప్పినా కూడా మనం వినకుండా మనము దూర ప్రాంతాలకు వెళ్ళి దేవుడు ఎక్కడో ఉన్నాడని ఆయాసపడి వేయపడి వెతుకుతున్నాము. కానీ ఇక్కడ ఆశ ఒక కారణం అయిందంటే, ఇక్కడ ఆశ ఒక గుణం అయ్యింది. ఆ కారణం కంటే మించినది మానవునిలో ఒక ఆశ అనే గుణము. అక్కడికి పోతే ఏదో నెరవేరుతుంది, ఇక్కడికి పోతే ఇంకేదో వస్తుంది లాభము అని వాళ్ళు ఆ భావమును కల్పించుకొని కష్ట సుఖములను ఓర్చుకొని అక్కడికి పోవునట్లు జరుగుతున్నది. ఎలా జరుగుతున్నది? అక్కడికి పోవునట్లు ఏది చేస్తున్నది? మనలోని ఆశ, మానవునిలోని ఆశ అలా చేయుచుంది. ఎందుకంటే ఫస్ట్ దేవుడు అంతటా ఉన్నాడనే విషయం తెలుసుకున్నాక మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళి ఏం చేస్తాం? ఏమి చేయలేం కదా. కానీ అతనిలో ఉన్న ఆశ ఆ గుణాన్ని చెలరేగిస్తుంది. అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే ఇది జరిగింది అనే ఆశా గుణం వల్లే వాళ్ళు అలా చేయుచున్నారు. నిజ జ్ఞానము కలవాడు, నిజ జ్ఞానము అంటే శాస్త్రజ్ఞానము. శాస్త్రం అంటే ఏంటి అంటే, మన హిందువులందరినీ ప్రశ్నిస్తే మనకు దాదాపుగా మన శాస్త్రం అంటే ఏంటో తెలియదు. క్రిస్టియన్లకి ముస్లింలకి బాగా తెలుసు, కానీ మన హిందువులకు తెలియదు. మన గ్రంథం ఏదంటే భగవద్గీత శాస్త్రము. ఆ భగవద్గీతలోని నిజ జ్ఞానము తెలుసుకుంటే ఏ క్షేత్రములకు పోనవసరం లేదని భగవద్గీత చెప్పిందండి, నేనైతే చెప్పలేదు. ఆ భగవద్గీతలోని సారాంశమే మనందరం తెలుసుకుందాము ఒకసారని మీ ముందుకు వచ్చాను. ఇలా ఆ
జ్ఞానము కలవాడు ఏ క్షేత్రమునకు పోనవసరం లేదంటండి. ఇది భగవద్గీతలోని జ్ఞానము తెలుసుకొని దేవుడు అంతటా ఉన్నాడు, అణువణువునా ఉన్నాడు, మన శరీరంలోని ఉన్నాడు, మన శరీరంలోను మధ్యాత్మై ఉన్నాడు. ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు ఎక్కడికి పోనవసరం లేదు. తెలిసిన వారికి శరీరమే దేవాలయము. తెలిసిన వానికి ఏం తెలిసిన వానికి? ఆధ్యాత్మిక జ్ఞానము, భగవద్గీత శాస్త్రంలోని జ్ఞానము తెలిసిన వానికి శరీరమే దేవాలయము, అందులోని ఆత్మే దేవుడు. శరీరమే దేవాలయం. మనకి దేహమేరా దేవాలయం అనేది కూడా మనం వింటూ ఉంటాము మన పెద్దలు చెప్పినప్పుడు. మరి ఆ శరీరంలో దేహమే దేవాలయము అన్నప్పుడు శరీరంలో దేవుడు ఉన్నాడు కదా. ఆ దేవుడు ఎవరు అంటే ఆత్మ, మధ్యాత్మ. ఆ మధ్యాత్మను తెలుసుకోవటమే ఆధ్యాత్మికము అంటాము. ఆ ఆధ్యాత్మిక జ్ఞానమును తెలుసుకుంటే మనకి శరీరం యొక్క వివరము, శరీరంలో ఉన్న ఆత్మ అనగా ఆత్మదేవుడు అనే విషయము తెలుస్తుంది. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకొని శరీరంలో నువ్వెక్కడ ఉన్నావు అనేది తెలుసుకోవటమే ఆధ్యాత్మికము. అందుకోసమే శరీరంలోనే ఆత్మ ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. కాబట్టి ఎక్కడికి పోనవసరం లేదు అని భగవద్గీత శాస్త్రము మనకు చెప్తుంది. కాబట్టి మన అందరము శరీరంలోనే జీవుడు, దేవుడు, ఆత్మ, పరమాత్మ అనేది ఉన్నారు. కాబట్టి ముందు జీవుడంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, తర్వాత పరమాత్మ అంటే ఏంటి, ఇవన్నీ మనకి వరుస క్రమంలో తెలియబడతాయి. ఆ తెలియబడాలంటే కూడా ఎక్కడుంది? శాస్త్ర ప్రకారం తెలుసుకోవాలి. కాబట్టి అందరము భగవద్గీత శాస్త్రం చదువుకొని అందులో ఏం చెప్పాడు కృష్ణ భగవానుడు అని తెలుసుకొని మనం ప్రయాసలకి ఓర్చుకొని మన శరీరంలో మనం ఎక్కడున్నాము, ఆత్మ ఎక్కడుంది, పరమాత్మ ఎక్కడున్నాడు అనే విషయాన్ని అందరం తెలుసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.